వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాము. అంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఎండ్ అవుతున్నాయి. హాలిడేస్లో ఎటు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళాము. కొంచెం ఎండ కూడా తగ్గుతుంది కదా కాబట్టి అని కొంచెం తిరుపతికి వెళ్తున్నాము. అయినా అక్కడ ఎట్లైనా వర్షాలే కదండి, కాబట్టి చల్లగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెళ్తే బెటర్ కదా అని ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాము. అది ఏంటి, ఎలా ప్యాక్ చేసుకుంటున్నాము, అసలు ఏంటి అది ఇదంటే అంతా చూపిస్తాను. షాంపూస్ అనేవి అయితే వాడతాయండి, ఎందుకంటే టెంపుల్కి వెళ్తాం కాబట్టి అప్పుడు తల స్నానం చేసి వెళ్ళాలి కాబట్టి షాంపూస్. పెద్ద పెద్ద బాటిల్స్ అనేవి తెచ్చుకుంటాం కాబట్టి అంత పెద్ద బాటిల్స్ బ్యాగ్లో ఎలా పడతాయండి, లగేజే ఉంటుంది మనకి. కాబట్టి ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ అనేవి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. ఇవి వచ్చేసి లైక్ నార్మల్గా లైక్ రెడీ అవ్వడానికి అవసరమైన టిక్లీస్ కానీ అవి ఇవి మాయిశ్చరైజర్స్ అవి ఇవి అన్నమాట. చాలా ఎక్కువైపోయాయి ఇవే. అండ్ రబ్బర్ బ్యాండ్స్, పిన్స్, ఇవైతే లైక్ మెయిన్గా మనకి అవసరం పడేటి అనమాట. అయినా సరే లాస్ట్కి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం మేము వెళ్ళేటప్పుడు. ఇవి వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్లో ఇదిగోండి క్యూట్ బ్యాగ్ వచ్చేసి మా అక్క మలేషియా నుంచి తెచ్చింది. అండ్ ఈ క్యూట్ బ్యాగ్లో ఏంటంటే ఈ 4 ఐటమ్స్ తీసుకెళ్దామని. ఎందుకంటే మాయిశ్చరైజర్ అయితే ఎప్పుడైనా లైక్ ట్రైన్లో వెళ్ళినప్పుడు అయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకుందామని. అండ్ ఇవి వచ్చేసిన ట్యాబ్లెట్స్. అండ్ ఇది వచ్చేసి నా బెల్ట్ అనమాట. లైక్ ఎప్పుడైనా లైక్ ఏదైనా ప్యాంట్ లూజ్ అయినప్పుడు అవసరం పడుతుంది. ఇదొకటి క్లిప్. సమ్మర్ కాబట్టి క్లిప్ లేకుండా అయితేనే ఉండలేము మనం. ఎస్పెషల్గా లాంగ్ హెయిర్ అయితే ఇంకా అసలు చాలా అవసరం పడుతుంది వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి ఇలా లోపల ఇంత స్పేస్ అయితే ఉంటుంది, బాగుంటుందండి. క్యూట్గా చిన్నగా బాగుంటుంది. ఫోన్ కూడా పడుతుంది మనకి. సో దీంట్లో పెట్టేసేద్దాం. అండ్ మీకు ఇంకోటి ఇప్పిస్తున్నాను ఏంటంటే, బెల్ట్ వచ్చేసి ఇట్లనే ఫోల్డ్ చేసుకోండి. లైక్ ఈ చిన్న చిన్న బ్యాగ్స్లో అయితే ఆగుతాయి. ఇట్లా పెద్దగా క్యారీ చేసినాం అనుకోండి, మనకేమవుతుందంటే పట్టదు. ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే అంత ఇట్లా ముడి పడ్డట్టు కూడా అయిపోతాయి అనమాట సమ్టైమ్స్. సో ఇట్లా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చిక్కు పడదు, నీట్గా ఉంటుంది. తీసుకునేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది. అది నిన్న పెట్టాను ఇట్లా. ఇది చూసారా ఎట్లా ఇలా రౌండ్గా అయిపోయిందో. సో పెట్టేసేద్దాం. అండ్ ఇది ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఏ బెల్ట్ ఎంత సన్నమైనా ఎంత లావైనా ఇది ఏం చేయాలంటే ఇట్లా ఇప్పుడు ఈ ఎండ్ నుంచి కాకుండా దాని పక్క ఎండ్ నుంచి ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. ఇట్లా చేసుకుంటూ వస్తేనంటే ఇట్లా పెట్టుకుంటే మనకి ఈజీగా పడుతుంది అండ్ నీట్గా ఉంటుంది మళ్ళీ. అండ్ చిక్కు పడకుండా ఉంటుంది. ఇట్లా 3 రీజన్స్ అనమాట. ఇది వచ్చేసి నాకు అంత ఓసిడి కాబట్టి ఇల్లు కానీ లేకపోతే ఏదైనా పెట్టుకునే వస్తువులు కానీ నీట్గా ఉండాలి అంతే. అది చిన్నప్పటి నుంచి అట్లా ఓసిడి లేదు, బట్ కొంచెం ఈ 1-2 ఇయర్స్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. సో ఇట్లా చూసారా, ఇట్లా రోల్ చేసుకుంటూ ఉండాలి మనం. చూసారా, మళ్ళీ ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ బ్యాగ్లో ఇలా పెట్టేసుకోవాలంతే. సింపుల్ టెక్నిక్ అండి. ఇట్లా పెట్టేసుకొని ఇది జిప్ పెట్టేసుకుంటే డన్, మన బ్యాగ్ రెడీ. మనకి తిరుపతిలో ధోతీస్ అయితే ఉండాలంట బాయ్స్కి, అట్లా చిన్న పిల్లలైనా వేసుకోవాలంటే. కాబట్టి మా బ్రదర్కి మా డాడీకి ధోతీస్ పెట్టామన్నమాట. అండ్ నేను వచ్చేసి ఎట్లైనా హాఫ్ శారీ వేసుకుంటున్నాను కాబట్టి ఏం అవసరం లేదు. మమ్మీ వచ్చేసి ఎట్లైనా టెంపుల్కి శారీనే కట్టుకుంటారు కాబట్టి ఏం అవసరం లేదు. దీంట్లో జిప్లాక్ కవర్లో వచ్చేసి మేము మెడిసిన్స్ అనేవి పెట్టుకున్నాము. లైక్ ఏమైనా ఎమర్జెన్సీకి కానీ ఇట్లా ఎప్పుడైనా ఎటైనా వెళ్ళినప్పుడు మాకు రెగ్యులర్గా ఏదో ఒకటి అయితే ఉంటుంది. ఫీవర్ రావడం కానీ కోల్డ్ కానీ ఏదో ఒకటి అయితే ఉంటుంది. కాబట్టి ట్రిప్ అయితే వెంటనే క్యాన్సిల్ చేసుకోలేం కాబట్టి
ఇట్లా అనమాట. అండ్ ఇది వచ్చేసి నా నా కోసం ఏదో చిన్నగా హ్యాండ్ బ్యాగ్, అండ్ మమ్మీది, అండ్ ఇది లగేజ్ అనమాట. అండ్ ఇదొక బ్యాగ్. ఇక్కడ వచ్చేసి లైక్ ఫేస్ వాష్, సోప్, ఇంకా లైక్ బ్రషెస్ అవన్నీ పెడదాం అనుకుంటున్నాం. లేకపోతే జిప్లాక్ కవర్లోనే పెట్టేస్తాను, ఎందుకంటే నీట్గా ఉంటుందండి. హ్యాండ్ బ్యాగ్స్ 2 అవసరమా అని అంటారు, కానీ లైక్ నిజంగా లిటరలీ మనకైతే పడుతుందండి. ఈ చిన్న దాంట్లో వచ్చేసి ట్రైన్లో ఉన్నప్పుడు లైక్ ఫేస్ వాష్ చేసుకోవడం. ఫేస్ వాష్ అంటే లైక్ గట్టిగా ఫేస్ వాష్ అండి, మరి ఇట్లా సోప్ కానీ ఫేస్ వాష్ అవన్నీ పెట్టి కాదు. లైక్ హోటల్కి రూమ్కి వెళ్ళిన తర్వాతనే మేము ఫేస్ వాష్ అయితే వేసుకుంటాము. సో దానికోసం అనమాట. దీంట్లో వచ్చేసి మాయిశ్చరైజర్ ఎందుకనంటే సమ్మర్లో మనకి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అవసరం. సన్ స్క్రీన్ అండ్ వేరే లైక్ బింది అవి అనేమో వేరే దాంట్లో ఇట్లాంటి జిప్లాక్ కవర్లలో పెట్టేస్తున్నాను. అండ్ దీంట్లో చిన్న చిన్న సామాన్లు, కోమ్ కానీ పౌడర్, ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి జిప్లాక్ కవర్ దాన్ని ఫుల్ చేయాలని అయితే కాదు, ఎందుకంటే ఫుల్ చేస్తే ఏంటంటే మనకు బ్యాగ్లో పట్టవు. ఈ బ్యాగ్స్ అన్నిటికీ ఇట్లా ఏమంటారు పాకెట్స్ లాగా వచ్చాయి కాబట్టి సరిపోయింది. అందరం వెళ్తున్నాం కాబట్టి అది వందే భారత్ అసలు ఎలా ఉంటుంది అది అంటే కొంతమందికి ఎక్స్కలేటర్స్ అంటే భయం, మా మమ్మీ లాగా అనమాట. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అంతే. అది ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళాను, అక్కడ ఏమంటారు ఎక్స్కలేటర్ ఎక్కాను అంతే. అప్పటి నుంచి నాకు ఎక్స్కలేటర్ అంటే అలవాటు అయిపోయింది. అది ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉండి అప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి. అప్పటి నుంచి అలవాటు అయింది, ఇప్పటిదాకా అసలు అది అలవాటు అయిపోతూ ఉంటుందండి. కాబట్టి మమ్మీని ఎలా అయినా ఎక్కించాలి అంటే స్టెప్స్ ఉంటాయా లేదా, లేకపోతే ఓన్లీ ఎక్స్కలేటర్స్ అనేవి ఉంటాయా. అండ్ నాకు వచ్చేసి చాలా డౌట్స్ ఉండే, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అంత క్లారిటీగా ఏం అనిపించలేదు. కాబట్టి అసలు ఏంటి మనమే చూపిస్తే అయిపోద్ది కదా, అది అసలు ఎలా ఉంటుంది ఆ ట్రైన్ అని వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి లగేజ్ గురించి అయితే అయిపోయింది కదండి. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అలాగే అని బెల్ సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. బాయ్.